ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సార్ ఎన్టీఆర్ గారితో మీ జర్నీ చెప్పారు చాలా ఉందని. అంటే బాలయ్య గారితో ఎలా ఉంది? ఎప్పుడు రిలేషన్‌షిప్ ఎలా ఉందని ఎక్కడ బాలయ్య గారితో చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. చాలా గౌరవిస్తాడు ఆయన. భారతంలో బాలచంద్రుడు అప్పుడు డేట్ అడిగాం. కోడిరాకృష్ణ గారు డైరెక్టర్ బాబు హీరో మంచి క్యారెక్టరు. ఒక క్యారెక్టర్ నాకు ఇది కూడా ఒకటి ఉంది, నేను కూడా ఒకటి చేస్తాను అంటే స్టోరీ విని వెంటనే మన బ్యానర్లో చేయడానికి ఏంటంటే అన్న విషయాలు బాగా మ్యాక్సిమం కోఆపరేట్ చేశాడు. వీ గాట్ ఎ గుడ్ బెనిఫిట్. ఆ బెనిఫిట్ అవటమే కాకుండా అప్పట్లో నా కూతురు పెళ్ళికి దాంట్లో ఆ సినిమాలో వచ్చిన లాభం అంతా నా కూతురు పెళ్ళికి ఖర్చు పెట్టి. ఓకే. ఆ సినిమాతో వచ్చిన లాభం అంతా. ఆ తర్వాత మళ్ళీ కాంబినేషన్ చేయడానికి కుదరలేదు. మళ్ళీ జయసింహతో కలిశారు. జయసింహతో. సో రాజకీయ మాటలు ఎలా ఉంటాయి బాలకృష్ణ గారితో? మీరు టీడీపీతో వర్క్ చేశారు, బాలకృష్ణ గారు టీడీపీతో వర్క్ చేశారు. చాలా ఏళ్ళ జర్నీ జరిగింది. ఒక రాజకీయ అనుభవం ఎలా జరిగింది? అంటే అన్నగారి పార్టీలో ఇద్దరు వర్క్ చేసేవాళ్ళం. ఆయన నేను కూడా డే 1 నుంచి ఉన్నవాళ్ళమే పార్టీలో. కాకపోతే ఆయనేమో పోటీ చేశారు, నేను పోటీ చేయకుండా ప్రచారానికి మాత్రం వెళ్ళేవాడిని. అన్ని ఎలక్షన్ వచ్చిందంటే 1 month కంప్లీట్గా ప్రచారం చేసేవాడిని. ఆన్ వీల్స్ లాగా కార్లు, ఒక ప్రచార రథం ఎన్ని పెట్టుకొని వెళ్ళిపోవటమే. ఒక ఊళ్ళో చెప్పుకోవటం, అది అయిపోవటం, ఎక్కడో చీకటి పడితే అక్కడ నైట్ హాల్ట్ వేయటం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోవటం, అలా చేసేవాడిని. తర్వాత ఏమో పాటలు, సాంగ్స్ అన్నీ కూడా నేనే చేయించేవాడిని. రైటర్లు అందరిని పిలిపించడం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర సిట్టింగ్లో కూర్చోబెట్టడం, ఆయన ఏం కావాలో ఆయన మెట్లు చెప్పడం, దాంతో ఈ పాటలు రాయించడం, రాసి మళ్ళీ తీసుకెళ్ళి వినిపించడం, మళ్ళీ ఎన్ని రికార్డ్ చేయించడం, క్యాసెట్లు చేయించడం, ఇట్లా ప్రచార వర్క్ చేసేవాడిని. ప్రచారానికి వెళ్ళేవాడిని అంతవరకే. ఆ తర్వాత అనుకోకుండా దూర్చారు నన్ను.